అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాయిలర్ కోళ్లకు బ్లడ్ ఫ్లూ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర నుండి కోళ్లు రాకుండా కూడా నిషేధించింది. దానికి సంబంధించి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఇటు బోధన్ సాలూరా చెక్ పోస్ట్, అదేవిధంగా బోధన్ ఏరియాలో ఉన్న కందకుర్తి చెక్ పోస్టుల వద్ద అప్రమత్తం చేసింది. ఏదైతే ఎనిమల్ హస్బెండరీ శాఖకు సంబంధించిన అధికారులని ఇక్కడ వెటర్నరీ అధికారులను ఇక్కడ అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మహారాష్ట్ర నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా, దానికి సంబంధించిన వాహనాలు రాకుండా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ ప్రాంతానికి ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి కోళ్లు రాకుండా కూడా అధికారులను చెక్ పోస్టుల దగ్గర నియమించింది. దీనికి అంతటికి సంబంధించి ఇటు నిజామాబాద్ జిల్లాలో అటు కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే పలు కోళ్ల ఫామ్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దానికి అంతటికి సంబంధించి గతంలో అధికారులు అయితే ధృవీకరించారు. కొక్కెర వ్యాధి వచ్చింది, దానివల్ల కొంచెం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అయితే ప్రభుత్వ అధికారులు అయితే చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాయిలర్ కోళ్లు కొన్ని రోజుల వరకు తినకూడదని చెప్పి దానికి అంతటికి సంబంధించి జీవో కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు బోధన్ సాలూరా చెక్ పోస్ట్ వద్ద ఎనిమల్ హస్బెండరీ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ తనిఖీలు ఏర్పాటు చేసిన ఏంది సార్, ఇక్కడ దేనికోసం తనిఖీలు చేస్తున్నారు, ఏంది పరిస్థితి? బర్డ్ ఫ్లూ రాకుండా కోల్డ్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తున్నాయి, అవి రాకుండా మేము ఆఫ్ చేసి వెనక రిటర్న్ పంపిస్తున్నాం అంతే. అంటే రోజుకి ఎన్ని కోళ్ళు వస్తుండే ఇంతకుముందు ఇక్కడ మహారాష్ట్ర నుండి ఇక్కడికి? ఎట్లా అసలు ఈ కోళ్ళు మీరు ఎలా గుర్తిస్తారు వాటిని? మేము రోగాలు వాళ్ళని వచ్చే మహారాష్ట్ర నుంచి వస్తే చూసి రిటర్న్ పంపిస్తాం సార్. కానీ మేము ఉన్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక కోళ్ళు వ్యాన్ కూడా పోలేదు నిజామాబాద్ అంతే. అంటే రోజుకు అంటే ఎన్ని కోళ్ళ వ్యాన్లు వస్తుండే గతంలో? ఇప్పుడు మీరు అచ్చి నుంచి రాకపోవడం అని చెప్తున్నారు కదా. గతంలో 1-2 వచ్చేది అనుకుంటా సార్, మాకు తెలియదు, ఐడియా లేదు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఇక్కడ నిఘా పెట్టాము మాకు సార్ వాళ్ళు, దానివల్ల మేము వచ్చి ఇక్కడ నిఘా చూస్తున్నాం. ఇప్పటిదాకా అయితే ఒక వ్యాన్ రాలేదు, ఏం రాలేదు సార్. నిజామాబాద్ జిల్లాలో ఇటు సాలూరా చెక్ పోస్ట్, అటు కందకుర్తి చెక్ పోస్ట్, 2 చెక్ పోస్టులు ఉన్నాయి. 2 చెక్ పోస్టుల వద్ద పరిస్థితి అలాగే ఉందా? బాగానే ఉందండి, ఇప్పటిదాకా ఏం లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో బ్లడ్ ఫ్లూ వస్తే తెలంగాణకు రాకుండా అడ్డుకునేందుకు ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, ఇక్కడ నుండి అక్కడ కూడా వెళ్తుంటారు, వాహనాలు వెళ్ళే పరిస్థితి మీరు ఎప్పుడైనా గమనించారా? లేదండి, ఇక్కడ నుంచి వెళ్ళటం లేదు, తక్కువ. ఇప్పుడైతే మేము ఉన్నాం, అప్పటికైతే ఏం వెళ్ళలేదు. ఇప్పుడు కూడా అటు నుంచి కూడా రావట్లేదు. ఓకే, మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఎనిమల్ హస్బెండరీ శాఖకు సంబంధించిన అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఇక్కడ తెలంగాణకు వాహనాలు రాకుండా అధికారులు అయితే దీనికి అంతటికి సంబంధించి చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే బిర్కూర్, అదేవిధంగా బాన్స్వాడ తదితర ప్రాంతాల్లో కోళ్ల ఫామ్లో కోళ్లు మృతి చెందిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి అక్కడ కోళ్ల ఫామ్లో కోళ్ల రైతులు అయితే లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కోళ్ల ఫామ్లో మేము పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోయాం, మా కోళ్ళని కూడా బ్లడ్ ఫ్లూ వ్యాధితో చనిపోయాయని చెప్పి చెప్తున్నారు. దానికి అంతటికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కామారెడ్డి జిల్లాలోని బిర్కూరు, బాన్స్వాడ, కోటగిరి, రుద్రూరు ప్రాంతాల్లో ఉన్న కోళ్ల ఫామ్లు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న వేల్పూర్ మండలంలోని లక్కోర, సాయంపేట తదితర ప్రాంతాల్లో ఉన్న కోళ్ల ఫామ్లో కోళ్లు మృతి చెందడంతో రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితి. ప్రభుత్వం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కోళ్ల ఫామ్లో కోళ్లు మృత్యువాత పడుతుండడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తెలంగాణకు బ్లడ్ ఫ్లూ వ్యాధి పూర్తి స్థాయిలో వ్యాపించకుండా దానికి అందరికీ కూడా చెక్ పోస్టుల దగ్గర కట్టుదిట్టం అయితే చేస్తుంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన శాఖ అధికారులు అయితే 2 చెక్ పోస్టుల వద్ద తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు బోధన్ దగ్గర ఉన్న సాలూరా చెక్ పోస్టు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అది, అదేవిధంగా కందకుర్తి వద్ద ఉన్న ఆ చెక్ పోస్ట్ వద్ద కూడా అధికారులు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుండి కోళ్లకు సంబంధించిన వాహనాలు రాకుండా పూర్తి స్థాయిలో నియంత్రించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దాంతోపాటు మహారాష్ట్ర నుండి ఏదైనా వాహనం వస్తే తిరిగి అక్కడికే పంపించే దిశగా వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏదైతే బ్లడ్ ఫ్లూ వ్యాధి వచ్చిన నేపథ్యంలో కోళ్లు తినద్దని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికైతే అన్ని చర్యలు అయితే చేపడుతుంది ప్రభుత్వం. దానికి అంతకు సంబంధించి అధికారులనే అందరినీ అప్రమత్తం చేసింది. బ్లడ్ ఫ్లూ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చెక్ పోస్టులు అయితే వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసి తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.